నమస్కారం. ఏకమిషే విష్ణుస్త్వాన్వేతు ద్వే ఊర్జే త్రీణి వ్రతాజ చత్వారిమాయో భవాజ పంచ పశుభ్య షడ్ఋతుభ్య సప్తభ్యో హోత్రాభ్యో విష్ణుస్త్వాన్వేతు. వివాహంలో సప్తపది అనే సంస్కారాన్ని నిర్వహించే సమయంలో చెప్పే మంత్రం ఇది. 7 అడుగులు కలిసి నడవాలి. 7 జన్మల బంధం పెనవేసుకోవాలి. ఏ జన్మల బంధమో ఇది? 7 జన్మల బంధం, 7 అడుగుల అనుబంధం, 7 జన్మల సంబంధం. మరణించిన తర్వాత కూడా ఈ శరీరానికి ఆ చివరగా కట్టేటటువంటి వాహనానికి 7 కట్లు ఉంటాయి. 7 కట్ల సవారీ అంటారు. మనం అన్వేషిస్తూ ఈ లోకంలో ఉన్నాం. అన్వేషణ అనంతరం ఊర్ధ్వలోకాల వైపు ప్రయాణం చేయాలి అని చెప్పుకుంటాం. అవి కూడా 7 లోకాలే. భూహు భువః శుభః మహః జనః తపః సత్యం అనబడే 7 లోకాలు. ధర్మబద్ధమైన జీవితాన్ని మనం అనుసరించడం లేదా? అప్పుడు కూడా 7 లోకాల అడుగున పడిపోతాం. పాతాళం, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములు 7వ లోకం పాతాళం. ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతామా మహర్లోకము, ధర్మం తప్పామా అధోలోకము పాతాళం. మనం ఎంతటి బలం కలవాళ్ళం అంటే మనం కిందికి పోయే ప్రయత్నమే చేస్తున్నాం, కానీ పైకి పోయే శక్తి మనకి లేదు. ఈశ్వరా రావే కావవే సంరక్షించవే జనార్దన అంటే ఆయన పైనుంచి కింది దిగి వస్తాడు, మనల్ని పైకి తీసుకుపోతాడు. అందు నిమిత్తమే మనకు గృహస్థ ధర్మం కావాలి. సంప్రదాయంలో సనాతన భారతీయ విజ్ఞాన ధారలో సమాజం 4 వర్గాలుగా విభజింపబడింది. ఆ 4 వర్గాలలో విద్యాభ్యసన దశ బ్రహ్మచర్యము, అది ఒక వ్రతం. గృహస్థ ధర్మము, అది కూడా ఒక వ్రతం. గార్హస్థ్య ధర్మం తర్వాత వానప్రస్థము, అది కూడా ఒక ధర్మము, వ్రతము. చివరిది 4వది తురీయము, సన్యాసము, ఇది కూడా ఒక వ్రతం. వ్రత్యతే అనేనా ఇది వ్రతం అంటే నియమంతో కూడుకున్నది అని అర్థం. వ్రతం అంటే నియమంతో కూడుకున్నది. మనకు తెలిసి బ్రహ్మచర్యము అంటే స్త్రీ సంపర్కము లేకుండా ఉండడం, స్త్రీలతో సహవాసము సాంగత్యము లేకుండా ఉండడం అని చెప్పుకుంటూ ఉంటాం. అలా కాదండి, ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడమే బ్రహ్మచర్యము. వశిష్ఠుడు బ్రహ్మచారి. ఇల్లాలుందిగా సంప్రదాయాన్ని అనుసరించి ధర్మబద్ధమైన మార్గాల్లో మాత్రమే, సంస్కార విధానంలో మాత్రమే సంపర్కంతో జీవించేటటువంటి వాడు, సంప్రదాయబద్ధమైన యోగ్యమైన సంతానాన్ని పొందినవాడు, ఇతర కాలాలలో కామభావనలు లేనటువంటి వాడు అని అర్థం. ఎప్పుడూ కామభావనలు ఉన్నాయి, అతడు బ్రహ్మచారి కాడు. ప్రపంచంలో 84 లక్షల రకాల జీవకోటిలో సాటి జీవిని ఏ జీవి మోసం చెయ్యదు. ఒక ఎలక మరో ఎలకని మోసం చెయ్యదు. ఒక సింహం సాటి సింహాన్ని మోసం చెయ్యదు. మనిషి మాత్రమే సాటి మనిషిని మోసం చేస్తాడు. అతి తెలివితేటలతో సాటి మనిషిని కింద పడవేసి ఏ విధంగానైనా అతడి పైన ఆధిపత్యం చెయ్యాలి అనే ప్రయత్నం చేస్తాడు. వివాహానికి విశేషముగా వహించడం అని అర్థం. ఈనాటి కాలంలో వివాహం అంటే ఆంగ్లంలో డామినేషన్ అన్న పదం కింద మారిపోయింది. ఒకరిని ఒకరు మీకంటే మేము ఎక్కువ, మీకంటే మేము ఎక్కువ అంటూ ఆధిక్యతని ప్రదర్శించే విధంగా మారిపోయింది. వివాహం ఏ సమయంలో జరగాలి, ఎటువంటి వారు రావాలి, ఏ విధమైనటువంటి శబ్దములతో ఆ వివాహం సంస్కరింపబడుతుంది, ఇది ఒక సంస్కారం. ఆ సంస్కార సమయంలో వధువు వరుడు పాటించవలసిన విధానాలు ఏమిటి, ఎటువంటి వస్త్రాలు వేసుకోవాలి, ఎటువంటి యోగ్యత గల పలుకులను పలకాలి, ఆహారాన్ని స్వీకరించాలి, వ్యవహరించాలి, ఇవన్నీ కూడా ధర్మబద్ధమైనవి. వాళ్ళు ఆ సమయంలో, వివాహ సమయంలో ఇచ్చిన వలువలు కట్టుకోవాలి, ఇష్టం వచ్చినవి కావు. వారు మామగారు కాళ్ళు కడిగి విహితములైన బట్టలు ఇస్తారు, వాటిని కట్టుకోవాలి. మనకు నచ్చినవి కావు. వాటిని ఇచ్చే సమయంలో రేవతి స్వా వ్యక్షణం కృత్తికాశ్చాకరం తగ్గుస్తవా ఇలాంటి మంత్రాలు చెబుతారు. ఆ ప్రకారంగానే నడుచుకోవాలి, వాటిని కట్టుకోవాలి. అవి వాటి వలన మనకు శోభ పెరుగుతుంది. ఓజస్సు, తేజస్సు, భ్రాజస్సు ఇవన్నీ కూడా ఈ దేహానికి చేకూరుతాయి. అంతటితో సరిపోదు సుమా.
అమ్మాయి అందంలో పడిపోకుండా బుద్ధిగల నలుగురు బ్రాహ్మణుల చేత ఆ అమ్మాయి గుణగణాలను తెలుసుకొని అంగీకరించాలి. మన అంగీకారం కాదక్కడ, ఆ బ్రాహ్మణుల అంగీకారం. కులంచ రూపంచ వపుర్వయశ్చ విద్యాంచ విత్తంచ సనాథతాంచ, ఈ 7 లక్షణాలు కులము, రూపము, యవ్వనము, ధనము, విద్య, బంధువులు అన్నీ ఉన్నవాడు ఇతడు అని వాళ్ళు చెబుతారు అమ్మాయి తల్లిదండ్రులకు. అమ్మాయి తల్లిదండ్రులు, అమ్మాయి బంధువులు కూడా అబ్బాయి ఎలాంటివాడు అనే వాకపు చేసే సమయంలో అబ్బాయి అందానికే విలువనిస్తుంది. కన్యా వరయతే రూపం, అమ్మాయి అబ్బాయి రూపానికే విలువనిస్తుంది. ఆ అమ్మాయి తల్లి డబ్బు గలవాడా కాదా అని చూస్తుంది. తండ్రి కీర్తి ప్రతిష్ట ఉన్నాయా లేదా ఇతగాడికి అని వాకపు చేస్తాడు. బంధువులంతా మనవాడేనా, మన వర్గం వాడేనా అని భోగట్టా అడుగుతారు. ఇతరులంతా ఏం చేస్తారు, వివాహ సమయంలో భోజనాలు ఏం పెడతారు అని అడుగుతారు. కన్యావరైతే రూపం మాతావిత్తం పితాశ్రుతం బాంధవానుకులమిచ్చంతి మృష్టాన్నమితరే జనా అని సంప్రదాయం చెబుతుంది. వివాహంలో గోత్ర ప్రవరల అనంతరం ఆ పిల్లవాడిని మంటపానికి తీసుకుని వచ్చిన తర్వాత అమ్మాయిని మేనమామలు బుట్టలో కూర్చుండబెట్టి తీసుకువస్తారు. ఒకనాటి కాలంలో అమ్మాయి చిన్న వయస్సుతో ఉండేది. సీతాదేవికి 8 ఏళ్ళు, రామచంద్రమూర్తికి 13 ఏళ్ళు వెళ్ళి 14 ఏళ్ళు పడుతున్నాయి. అంతటి చిన్న వయసులో ఉన్న వారిని బుట్టలో తీసుకురావడం ఇది దానం, బుట్టలో ఉంచి దానంగా ఇవ్వాలి. తెరసల్లా పెట్టి ఒకరిని ఒకరు చూడడం, కాళ్ళు కడగడం, కన్యాదానం ఇవ్వడం, మంగళసూత్రం ధరింపజేయడం, ఆ పిమ్మట అగ్ని సాక్షిగా సప్తపది నిర్వహించడం. సంప్రదాయంలో వివాహ హోమం, ప్రవేశ హోమం, లాజా హోమం, ఇలా అనేక పేర్లతో శేషహోమం, హోమహవనాలన్నీ ఉంటాయి. అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు అందరికీ కూడా ఈ కార్యక్రమాలు లఘు రూపంలో వివిధ పద్ధతులలో ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అన్ని వివాహాలలో కూడా అగ్ని కార్యం తప్పనిసరి. నేటి కాలంలో వ్యక్తులు వాళ్ళ అభీష్టాలకు అనుగుణంగా పద్ధతులను మార్చుకుంటూ ఉన్నారు. వివాహము అగ్నిసాక్షిగా నిర్వహింపబడాలి. సంప్రదాయంలో దైవం అంటే అగ్నిహోత్రుడే దైవం. సంప్రదాయాలలో వివాహాలని ఇతర శుభకార్యాలని నిర్వహించే నిమిత్తమై వేదాన్ని మనం ఆధారంగా తీసుకుంటామే. ఆ వేదాలలో మొట్టమొదటిది అయినటువంటి వేదం ఋగ్వేదం. అగ్నిమీలే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారగం రత్నాధాతామం అంటూ అగ్నిహోత్రుడి ప్రస్తుతితో ప్రారంభమవుతుంది. వైదానికి సంబంధించినంత మట్టుకు అగ్నిహోత్రుడే దైవం కనుక దైవ సాక్షిగా, అగ్నిహోత్రుడి సాక్షిగా నేను ఇల్లాలిగా పాణిగ్రహణం చేస్తున్నాను, చెయ్యి పట్టుకుంటున్నాను. ఇలా జరపడమే వివాహం. ఆ జరిపే సమయంలో అగ్నిహోత్రుడి సాక్షిగా 7 అడుగులు వేస్తారు. కొంతమంది ఈ 7 అడుగులు వేయడంలో ఏకమిషే విష్ణుస్త్వాన్వేతు చాలా ఆకర్షణీయంగా ఆ అగ్నిహోత్ర వేదికకు ఉత్తర దిగ్భాగంలో 7 కుప్పలలో బియ్యం ముద్దలు పెడతారు, బియ్యం రాసులు పోస్తారు. వాటిపైన తమలపాకులు పెడతారు లేదా రవిక కణము పెడతారు. 7 గుర్తులుగా పెడతారు. ఇది 7 లోకాల వరస. ఏకమిషే ఇషః, ఇష్టం కొరకు విష్ణువు నిన్ను అనుసరించునుగాక. అమ్మాయి ముందు కాలు పెట్టగా అబ్బాయి ఆ వెనక కాలు పెడతాడు. అక్కడ లక్ష్మీనారాయణ స్వరూపవరాయ అమ్మాయి మార్గనిర్దేశం చేస్తుంది, ధర్మపథాన్ని సూచిస్తుంది. ఆ ప్రకారంగా ఇద్దరు కలిసి నడవాలి. ఒక సినీ కవి అంటాడు, అడుగులో అడుగు వేసి నడవని అని. ఇలా అడుగులో అడుగు వేసి నడవడమే సప్తపది. ఏకమిషే విష్ణుస్త్వాన్వేతు, ద్వే ఊర్జే ప్రేమ ఆప్యాయత, పరస్పరం బలప్రయోగాదులతో కాకుండా ఇష్టంతో కూడినటువంటి ప్రేమాస్పదమైనటువంటి బలాన్ని ప్రదర్శించడం, ఊర్జము శక్తిని ప్రదర్శించడం. అందుకొరకు శ్రీమన్నారాయణమూర్తి ఆ స్వరూపంలో అనుసరించునుగాక. త్రీణి వ్రతాయ
ఇష్టము, బలము, మూడవది వ్రతాదుల నియమ. వివాహం అంటే 7 సప్తహోమ సంస్థలు, 7 సప్తపాక సంస్థలు, 7 సప్త హవిర్యజ్ఞములు అనబడే 7 వెరసి 21 విధములైనటువంటి యజ్ఞయాగాది క్రతువులను ఆ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆచరించాలి. ఇవన్నీ వైదికపరమైనవి, సనాతన ధర్మంలో ఉన్నవి. ఆధునిక ధర్మంలో కలిసి వ్రతాలు చేయాలి. భర్త కాశీనగరానికి వెళ్ళాడు, ఒక్కడే వెళ్ళాడు అనుకుందాం, భార్య లేదు వెంట. లేకపోయినా కూడా భార్యకు సంబంధించినటువంటి వస్త్రాన్ని తన దగ్గర పెట్టుకొని అక్కడ సంకల్పాన్ని చెప్పి మునక వెయ్యాలి. భార్య ఏదో కారణాల చేత, ఆధునిక కాలం కదా, ఇతర స్నేహితులతో కలిసి ఎక్కడో వెళ్ళింది, భర్త వెంటలేడు. భర్తకు సంబంధించినటువంటి వస్త్రము, అంగవస్త్రము ఆ భార్య యువతి తన చెంత పెట్టుకొని అక్కడ క్షేత్రంలో పుణ్యకార్యాలను నిర్వహించాలి. సీతారాములు ఇరువురిలో సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో ఉన్నది. ఆ సంగతి రామచంద్రమూర్తికి తెలుసును. కుశలవులు జన్మించిన సమయంలో లక్ష్మణుడు ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. ఆ పిమ్మట రామచంద్రమూర్తి అశ్వమేధ యాగం చేయాలి అనే సంకల్పం చేస్తే ఇల్లాల పక్కన లేదుగా, స్వర్ణ సీతను చేసుకున్నాడు రాముడు. బంగారంతో సీతా స్వరూపాన్ని నిర్మాణం చేసుకుని సంకల్పం చెప్పాడు, యజ్ఞాన్ని నిర్వహించాడు, ధర్మబద్ధంగా పూర్తి చేశాడు రాముడు. ఇలాంటి ధర్మాలతో కూడుకున్న వ్రతాల పట్ల మనకు అనురక్తి కలగాలి అంటూ సప్తపదిలో 3వ అష్టము శక్తి వ్రతం. చత్వారి మాయో భవాయ. 4వది ఇష్టంతో కంటే కూడా మించినటువంటిది లిలీష, కామము, ప్రేమము. ఇది కలగాలి. దాంపత్య ధర్మంలో భర్త పట్ల భార్యకు, భార్య పట్ల భర్తకు శృంగార భావనలు, ఉద్దీప భావనలు లేని పక్షంలో సంతానం ఎలా? అందునిమిత్తమై ఈ 4వ మెట్టు చతుర్థ పురుషార్థం. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఆ 4వదైన మోక్షం మనం పొందాలి అంటే తృతీయం కామార్థం కావాలి. ఇక్కడ ఇది 4వది. మాయ, మోహము, కామము ఉద్దీపనం చెందబడాలి. పంచపశుభ్య, అర్థవాదంతో కూడుకున్నవి. పశువులు, సంతానం, ఇవి పెంపొందింపబడాలి. గృహం వృద్ధిని పొందాలి. పూర్వకాలంలో ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఇక్కడ ఒక గృహస్థు, భార్య, పిల్లలు, సంసారం యాగి చికాకు పడ్డాడు. దీనికంటే సన్యాసం మేలు అనుకున్నాడు. ఇంటిపైన రోసి అడవుల పాలయ్యాడు. ఒక అడవిలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. తపస్సు చేసుకోవడం మొదలుపెట్టాడు. ప్రశాంతంగా ఉంది. ఇల్లాలు లేరు, పిల్లలు లేరు, ఏ గొడవ లేదు. కొద్ది రోజులయ్యాక ఆ తోవలో వెళ్ళేటటువంటి గ్రామీణులు కొందరు ఆయన ఎదర అరటిపండు మరేదో పెట్టేవారు. అది భుజించేవాడు. ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు. ఇది ఇంకా బాగుంది. ఇంకొన్ని రోజులు అయిన తర్వాత అతడికి స్నానం చేసే అలవాటు ఉంది, చేయాలి, ధర్మం కదా, కాబట్టి రోజు స్నానం చేసేవాడు. ఆ గోచీ పాతని చెట్టు పైన ఆరవేసుకునేవాడు. ఒక ఎలిక ఆ గోచీ పాతని కొట్టింది, కన్నం చేసింది. అతడి కోపం వచ్చింది. ఈ ఎలిక పని పట్టాలి అనుకున్నాడు. ఒక పిల్లిని చేరదీశాడు. ఆ పిల్లికి పాలు కావాలి. ఇటు అటు వచ్చిపోయేటటువంటి గ్రామీణులను ఒక ఆవు ఇప్పించవలసింది అని అడిగాడు. వాళ్ళు ఒక ఆవును ఇచ్చారు. ఆవు పాలిస్తుంది, పిల్లికి ఆహారం ఉంది. కానీ ఆవును మేపేది ఎవరు? అందుకు ఒక గొల్ల పిల్లవాడు కావలసి వచ్చింది. ఆ గొల్ల పిల్లవాడు ఈ ఆవుని అడవికి తీసుకువెడుతున్నాడు. మేత మేస్తుంది ఆవు, పాలు ఆ పిల్లవాడు పిండి ఇస్తాడు, అంతా బాగుంది. ఆ గొల్ల పిల్లవాడికి ఆకలి, ఆహారం ఎవరు చేసి పెట్టాలి? ఆ గొల్ల పిల్లవాడు ఎక్కడ ఉంటాడు? ఇలాంటి ప్రశ్నలు వచ్చాయి. వంట చేసే నిమిత్తమై ఆ తోరణ వెళ్ళేటటువంటి వాళ్ళు గ్రామీణులు ఆ చెట్టు కింద కూర్చుని తపస్సు చేసుకునే వ్యక్తికి ఒక అమ్మాయిని కన్యాదానంగా ఇచ్చారు. ఇల్లాలు వచ్చింది, వంట సిద్ధం. ఆ ఇల్లాలు ఎక్కడ పడుకోవాలి? ఆ చెట్టు పక్కన ఒక గుడిసె వేశారు.
ఇల్లు సిద్ధం. ఇల్లు ఉంది, పడక గది ఉంది, భార్య ఉంది, భోజనం ఉంది, సుఖం ఉంది, శృంగారం ఉంది, సంతానం కలిగింది. మళ్ళీ ఇల్లు, మళ్ళీ ఇల్లాలు, మళ్ళీ పిల్లలు, మళ్ళీ రోత, మళ్ళీ ప్రపంచం అందులో పడిపోయాడు. గోచీపాతాన్ని రక్షించుకోవడం కోసం కౌపీన సంరక్షణార్థాయమయం పటాటోపహ ఇంత వ్యవహారం చేయవలసి వచ్చింది. ఇదంతా కూడా ఈ 7 అడుగులలో 5వది పశుభ్య అక్కడ మొదలవుతుంది. షడ్ ఋతుభ్య 6వది కాలం. సప్తపది వేస్తే 7 అడుగులు కలిసి నడిస్తే కాలానుగుణంగా మనం ప్రవర్తించాలి. ఋతువులు కాలానికి శోభనిస్తాయి, గుర్తింపును కలిగిస్తాయి. ఏ ఋతువులో ఏ క్రియాకలాపాలను ఆచరించాలో మనకు హెచ్చరికలు చేస్తాయి. వర్ష ఋతువు వర్షాలని గమనించాలి, పంటలను పండించుకునే ప్రయత్నం చేయాలి. వసంత ఋతువు సంతానాన్ని పొందే కాలం, సంతానానికి ఉపనినాదం చేసే కాలం, గృహ నిర్వహణకు ఇల్లు కట్టుకోవాల్సిన కాలం. ఇలా షడ్ ఋతుభ్య ఋతుశోభలతో జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. సప్తభ్యో హోత్రాభ్యో 7వది 7 విధములైనటువంటి 21 విధములైనటువంటి యజ్ఞయాగాది క్రతువులను నిర్వహించాలి. ఇలా జీవన క్రమాన్ని ఇష్టంతో మొదలుపెట్టుకొని, బలంతో మొదలుపెట్టుకొని, ఆ క్రమంలో వ్రతాలతో, శృంగార భావనలతో, సంతానంతో, కాలంతో, యజ్ఞాగాది క్రతువులతో జీవితాన్ని ఆనందమయం చేసుకోవడమే సప్తపది. ఇందులో సఖా సప్తపదాభవ సఖాయౌ సప్తపదాబభువ 7 అడుగులు కలిసి నడిస్తే సఖ్యత కలుగుతుంది, మాట కలుస్తుంది, మనసులు ఒకటవుతాయి, మాటలు పెనవేసుకుంటాయి అంటుంది సంప్రదాయం, ధర్మం, శాస్త్రం. భారతీయ శిక్షాస్మృతిని అనుసరించి వివాహంలో ఏ విధమైనటువంటి సంస్కారాన్ని మనం ఆచరించినా ఆచరించకపోయినా అగ్నిసాక్షిగా సప్తపది అడుగులు నడిస్తేనే ఆ వివాహానికి చట్టబద్ధత అంటుంది ఆధునిక చట్టం, ఇండియన్ పీనల్ కోడ్. ఒకానొక కేసు కింద శిక్షాస్మృతిలో ఒకానొక జడ్జి ప్రాసిక్యూషన్లో ఒక కథ ఇలా జరిగింది. ఒక ధనికుడు వివాహం చేసుకున్నాడు, తాళిబొట్టు కట్టాడు, అతడు మరణించాడు. బాగా ధనం కలవాడు కనుక తాళిబొట్టు కట్టాడు కాబట్టి ఆ ఆస్తి అంతా అమ్మాయిదే అంటూ అమ్మాయి తరఫు వాళ్ళు వ్యాజ్యం వేశారు. కోర్టులో ఆ వ్యాజ్యం వీగిపోయింది. తాళిబొట్టు కట్టినంత మాత్రాన వివాహం పూర్తి అయినట్లు కాదు, సప్తపది ఉంటేనే వివాహం పూర్తి అయినట్లు అంటూ చారిత్రాత్మకమైన తీర్పును మన కోర్టులు వెలువరించాయి. సప్తపది ఇంతటి విలువ కలది, శాస్త్రబద్ధంగా అంతటి గౌరవాదరాదులు కలిగి ఉన్నది, జీవితానికి ఆధారమైనది. కనుకనే ఇలాంటి విధానంలో తెలుసుకుని వివాహాలు చేసుకుంటే విడాకుల ప్రసక్తే లేదండి. హిందూ జీవన విధానంలో విడాకులు లేవు, విడిపోయే మంత్రాలు లేవు. కలిసి ఉండడమే, కలిసి ఉండాలి అనుకోవడమే లక్ష్యం, పరమార్థం, అర్థం, సూత్రార్థం. భారతీయ సనాతన సంప్రదాయ జీవన విధానంలో వివాహం సప్తపది ఇంతటి ప్రామాణికతను సంతరించుకొని ఉన్నవి, ప్రామాణికమైనవి అని చెప్పుకోవాలి. మనమంతా కూడా సప్తపది పేరిట వివాహంలో ఉండే ప్రముఖమైనటువంటి సన్నివేశాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఓహో, ఇంత గొప్పదా మన వివాహ వ్యవస్థ అంటూ తెలుసుకొని ఇంకా సూక్ష్మంగా, మరింత సూక్ష్మంగా మన ఇళ్లలో ఉండేటటువంటి ఆచారాల విశేషాంశాలను కూడా తెలుసుకొని అంగరంగ వైభవంగా మన ఇళ్లలోని వివాహాలను ఇక నుంచి నిర్వహించే ప్రయత్నం చేద్దాం. అందువల్ల సత్సంప్రదాయాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం, అందరికీ క్షేమం కోరుకున్న వాళ్ళం కూడా అవుతాం. ప్రపంచ దేశాలలోని అన్నింటికీ కూడా శిఖరాయ ప్రాణంగా ఉండేటటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి. అందులో కుటుంబ వ్యవస్థ, గృహస్థ ధర్మం, వివాహ వ్యవస్థ, సంప్రదాయం ఇంతటి విలువైనటువంటివి అని మనం చెప్పుకోవాలి. ఇది సప్తపది అంటే, ఇంతటి విలువైనది సప్తపది. అగ్ని సాక్షి, సాక్ష్యం కావాలి. ఎవరైనా ఏదైనా చూశారు, ఎక్కడ చూశారు, ఎవరు చెప్పారు అన్న ప్రశ్నలు వస్తాయి. మొగుడు పెళ్ళాల మధ్యన మనస్సు సాక్షి. వివాహ సమయంలో
అగ్నిహోత్రాన్ని వ్రేలుస్తారు, అంటే వెలిగిస్తారు అని చెప్పాలి. 2 కర్రపుల్లలు వెలిగిస్తే అది మంట అవుతుంది. మంత్రంతో కూడి అక్కడ ఆహుతులు వ్రేలిస్తే అది యజ్ఞ వేదిక అవుతుంది. ఇదే తేడా. అంటే మంట చిన్నదిగా ఉంది, కాఫీ టీ చేసుకుంటాం. మంట పెద్దదిగా ఉంది, భయపడతాం. నియంత్రణలో ఉండాలి. మనలో కూడా అగ్నిహోత్రుడు ఉంటాడు, వాడికి వైశ్వానరుడు అని పేరు. ఆ అమ్మాయి దేహంలో కూడా అగ్నిహోత్రుడు ఉంటాడు, వైశ్వానరుడు అని పేరు. ఇతర ఏ సంబంధాలలో లేనటువంటి సంబంధం భార్యాభర్తల మధ్యన దైహికపరమైనటువంటిది రాబోతున్నది. తండ్రి కొడుకు, తల్లి కూతురు, అన్న చెల్లెలు, అక్క తమ్ముడు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు, ఏ బంధుత్వాన్ని బాంధవ్యాన్ని తీసుకున్నా వాటికి వేటికి లేనటువంటి శారీరకమైనటువంటి ఐక్యత, సంయోగము, సంపర్కము భార్యాభర్తృత్వ ధర్మంలోనే మనం గమనిస్తున్నాం. నిజం కదా? కనుకనే సప్తపది పేరిట, సనాతన ధర్మం అగ్నిసాక్షి పేరిట వివాహ సంస్కారాన్ని ఇంతటి బలీయమైనటువంటి స్థితిలో నిలబెట్టింది. అగ్నిసాక్షిగా వివాహం జరిగితే ఆ అమ్మాయిని మళ్ళీ అగ్ని ఆ దేహాన్ని తుదముట్టించేంత వరకు వెంట ఉండాలి, రక్షించాలి, కాపాడుకోవాలి. నలుడు దమయంతుల కథ జ్ఞాపకం తెచ్చుకుంటే, కలిదోషం కారణంగా నలచక్రవర్తి ద్యూతక్రియలో సర్వము కోల్పోయాడు. భార్య కట్టుకున్న చీర, దానినే తాను సగం ధరించాడు, అడవులలో సంచారం చేశాడు. ఎంతటి శృంగారమయమైన భావన! భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే వస్త్రాన్ని ధరించి ఉన్నారు. ఈ దుస్థితిని, దుర్భర స్థితిని భరించలేనటువంటి నలుడు అర్ధరాత్రి ఆ వస్త్రాన్ని అలా త్రుంచి నిర్దాక్షిణ్యంగా కలి ప్రభావం చేత వెళ్ళిపోయాడు. బాహుకుడు అన్న పేరిట నల్లని రూపంగా మారి అశ్వరథ చోదకుడిగా మారి ఉన్నాడు. దమయంతి తండ్రి వద్దకు వచ్చింది, కానీ ఆ నలుడినే ధ్యానం చేస్తూ అతడే మళ్ళీ రావాలి అంటూ వ్రతాలు పాటించింది. స్వయంవరం ప్రకటించాడు తండ్రి. బాహుకుడు వాయువేగ మనోవేగాలతో అశ్వరథం తెలిసినవాడు, అశ్వహృదయం అనే శాస్త్రం తెలిసినవాడు తిరిగి వచ్చాడు. దమయంతినే వివాహం చేసుకున్నాడు. అలాంటి ధర్మాన్ని మనం పాటించాలి అంటే మన వివాహ వ్యవస్థలో సప్తపది, అగ్నిసాక్షి, వీటిని ఇక నుంచి పాటించే ప్రయత్నం చేద్దాం. ఈనాటి కాలంలో ఆ వీడియోగ్రాఫర్ వాడెవడో, ఫోటోగ్రాఫర్ వాడెవడో పెళ్లి తీస్తూ ఉంటే ఆ పెళ్లిలో మనకు తెలిసి బహుమతులు తీసుకోవడం, కన్యాదానం, సుముహూర్తం, తాళిబొట్టు, ఎక్కువగా మాట్లాడితే తలంబ్రాలు, ఇంతే కనిపిస్తూ ఉంటుంది. ఇంతకంటే మించినవి అనేకం ఉన్నాయి. తెలుసుకుందాం, పాటించే ప్రయత్నం చేద్దాం. విలువైనటువంటి సంప్రదాయానికి పెన్నిధి మన సప్తపది. మన భారతీయ ధర్మంలో వివాహం ఒక గొప్ప సంస్కారం. అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ మరిన్ని విశేషాంశాలను తరువాయి భాగంలో విందాం అని విన్నవిస్తూ శుభమస్తు.